पुष्पाणि समर्पयामि महिषासुरमर्दिनी देव्यै नमः ओम गौर्यै नमः ओम पद्मायै नमः ओम नित्यै नमः ओम मेधायै नमः ఏమి మీకు దొరకలేడా అన్న అంటే మీకు దొరకలేదా మీకు మీరు అన్నకు దొరకలేదా ఇన్స్పెక్టర్ అన్న అసలు మాకు ఇట్లా అయితే అందరికీ సహజంగా స్వామి ప్రసాదం ఈ విధంగా पार्वती राजराजेश्वर स्वामी देवतानुग्रह प्रसादेन आचरित दर्शन पूजा सकल संपूर्ण फलावाप्तिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे माता च पार्वती देवी पिता देवो महेश्वरः వేములవాడ శ్రీ రాజరాజ స్వామివారిని ఇటీవల శాసన మండలి సభ్యులుగా ఎంపిక కాబడినటువంటి పెద్దలు అద్దంకి దయాకర్ గారు దర్శనం చేసుకునేటువంటి క్రమంలో వారికి ప్రాంత ప్రజల పక్షాన మా పార్టీ పక్షాన కూడా వారికి స్వాగతం ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా రాజన్న ఆలయాన్ని వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత నవంబర్ 20వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మనం చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సుమారు 728 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులు అందులో ఉన్నటువంటి సందర్భంలో 23-24 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు 25-26 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు పెట్టుకొని గత ప్రభుత్వం ఏటా 100 కోట్లని అనాపైసిన సందర్భంలో గత ప్రభుత్వం అభివృద్ధి పేరిట రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలో చూపించినటువంటి కార్యక్రమం తప్ప మూడో బ్రిడ్జి లేకుండా వాళ్ళ వీడియోలో వాళ్ళ బ్రోచర్లలో మూడో బ్రిడ్జి ఉన్నట్టు ఆ మూడో బ్రిడ్జి మీదకే కారు వచ్చినట్టు కూడా ప్రజలు మభ్యపెట్టిన సందర్భం ఆ ప్రభుత్వం అయితే ఇదే రాజన్న తంత్ర దగ్గర కేసీఆర్ గారు నా లగం ఇక్కడైంది నా కొదురుపాక అత్తగారని చెప్పి ఏటా 100 కోట్లు దక్షిణ 100 కోట్లు విడుదల చేస్తానని చెప్పని రూపాయి ఇవ్వని నేను అనేక సందర్భంలో చెప్తా 2014 తెలంగాణ రాకట్ట ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం అలానే ఉంది. ఒక్క కొత్త ఇటుక పెట్టలేరు, ఒక పాత ఇటుక తీయలేరు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితో పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజు దర్శనం చేసుకుంటూ ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అన్న సత్రానికి 35 కోట్లు 47 కోట్లతో వేములవాడ పట్టణ రోడ్ల అభివృద్ధి, మూడో బ్రిడ్జికి సంబంధించి 6 కోట్ల 97 లక్షలు కూడా ఇటీవల మళ్ళీ భూ నిర్వాసన తీసుకొని వచ్చి 76 కోట్లతో ఆలయానికి సంబంధించి విస్తీర్ణ పనులు చేపట్టే కార్యక్రమం, 47 కోట్లతో రోడ్డు వెడల్పు సంబంధించిన కార్యక్రమం సంబంధించి నిధులు తీసుకొని వచ్చినాం. మురుగునీరు మూలావులు చేరకుండా మురుగునీరు గుడిచెరువులు పోకుండా కూడా నిధులు తీసుకొని వచ్చి అంటే ఓవైపు పట్టణాభివృద్ధి ఓవైపు దేవాలయాభివృద్ధి రెండు కళ్ళలాగా సమాంతరంగా టెంపుల్ సిటీగా ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా తీసుకొని పోవాలని చెప్పే లక్ష్యంలో ముందుకు పోతున్నాం. జిల్లాకు సంబంధించిన మంత్రుల సహకారం ఉంది. ఈరోజు గోశాలలు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్మాన్ని 4 పాదాల మీద నడిచే విధంగా ఆయా దేవాలయాలు ఉన్నటువంటి దేవాలయ అభివృద్ధితో పాటు గోశాలను కూడా నిర్మించుకోవాలని చెప్పండి. రంగారెడ్డి జిల్లా మోయిన్బాద్ వెనకపల్లిలో ఒక 100 ఎకరాలలో ఓ చక్కటి సువిశాలమైన ప్రాంతంలో గోశాల నిర్మాణం చేసే ఆలోచనలు భాగంగా యాదగిరి రూట్లో కూడా ఒక నిర్మాణం చేసుకుందామని చెప్పిన ఆలోచనతో వేములవాడలో కూడా చక్కటి గోశాల నిర్మిద్దామని చెప్పండి మాకు చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి వెంటనే స్థలాన్ని మీరు పరిశీలించి పంపాలని చెప్పంటే కలెక్టర్ గారితో సంప్రదించి సుమారు 40 ఎకరాలు వేములవాడ కార్యక్రమం దూరం ఉన్నటువంటి మరిపల్లి ప్రాంతంలో కూడా ఎంపిక చేసి పంపడం, ఆ గోశాల కూడా ఇటీవల మంజూరు కావడం, మొన్నటి క్యాబినెట్లో వేములవాడ గోశాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా నిధులు మంజూరు చేసి ఆధునిక పద్ధతుల్లో గోశాల నిర్మాణం కూడా చేపట్టే కార్యక్రమం కూడా నిధులు ఈరోజు మంజూరు చేసినటువంటి
ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, క్యాబినెట్ సహచార మంత్రులందరికీ కూడా, అందులో ఉన్నటువంటి వారందరూ కూడా మా వేములవాడ రాజన్న భక్తుల పక్షాన్ని మీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు కానీ, పరిరక్షణ సమితి సూచనలు కానీ, ఇతర చెప్పిన సూచనలు అన్నీ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆలోచన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. శృంగేరి పీఠం శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారి ఆలోచనకు అనుగుణంగా వారి అనుమతులతో ఇప్పటికే 4 మార్లు వారిని కలవడం జరిగింది. వారి ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. త్వరలోనే భీమేశ్వర ఆలయంలో కూడా అభివృద్ధి పనులను అక్కడ కూడా కార్యక్రమం చేసేటువంటిది కూడా తీసుకొని పోతాం. 3,60,00,000 అక్కడ కూడా మంజూరు కాబట్టి ఈ విధంగా అంటే రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు కోరిన కోరికను తీర్చుదండి, కోడెమ్మక్కును చెల్లిస్తా అని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మొక్కు ఉన్నటువంటి మన దేవాలయకి వచ్చే భక్తులకు ఈరోజు చక్కటి స్వామివారి దర్శనం కల్పించారని చెప్పే లక్ష్యంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పాలన్నమాట. ఈ సందర్భం చెప్తూ ఇప్పుడు 36-37 గుంటున్నటువంటి ఆలయం 4 ఎకరాల పైచీలకు శివశాలలోకి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నంలో అందరి సహకారం అందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. వేములవాడ రాజన్న బిడ్డగా ఒక సామాన్యునికి భరోసా ఇచ్చే మా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం అనేది ఎంతో అదృష్టం. పేరులోనే ఆది పెట్టుకున్న మా ఆది సీనన్న ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాత ఇప్పుడు ఇక్కడ వారి ఆశీస్సులతో, స్వామివారి ఆశీస్సులతో వారికి అధికారం రావడం కాకుండా రాజన్న యొక్క దేవాలయ విస్తృతి అభివృద్ధికి సంబంధించి ఒక బృహత్తర ప్రణాళిక వారు చేసుకోవడం, అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులతో పాటు దీన్ని రాజన్నను మరో తిరుపతిగా, మరో యాదాద్రిగా, మరో భద్రాచలంగా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి రావడానికి సౌకర్యాలతో పాటు అభివృద్ధి చెందేందుకు వారు కృషి చేస్తున్నారు. మేము కూడా వారికి చేదోడు వాదోడుగా, ఉడతాభక్తిగా మేము కూడా వారికి సహకరించే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రాజన్న స్ఫూర్తితోనే, రాజన్న సిరిసిల్ల రాజన్న, వేములవాడ రాజన్న ఈ స్ఫూర్తితోనే గోశాలలు, ఆధునిక గోశాలలు తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇది మన పురాతన సనాతన ధర్మను పునరుద్ధరించడం అనేది. వేములవాడకు కూడా ఈరోజు గోశాలను ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. ఈ స్ఫూర్తితోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా చేయాలనే ఆలోచనతో నాకు హైదరాబాద్లో మొన్ననే దేవాలయాల యొక్క అన్ని రకాల అవసరాల కోసం మొన్ననే ఒక 50 కోట్ల పైసలకు నిధులు కూడా పంచడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక ఆధ్యాత్మికతను పెంచే విధంగా ఈ తెలంగాణ ప్రాంతం పూర్వాంకంలో అస్మిక రాజ్యంగా ఉన్న ఈ ప్రాంతం ఈరోజు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లేందుకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం. మరి పూర్వం వారు చైర్మన్గా ఉన్నప్పుడు తెచ్చిన ఈ గుడిలో తెచ్చిన మార్పులను కూడా వారు చెప్పడం జరిగింది. ఒక నిజంగా రాజన్న భక్తుడు, రాజన్న బిడ్డ ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏలిక కావడం అనేది అందరికీ కూడా మంచి సదావకాశం. కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి ఈరోజు మన ఆలయాభివృద్ధితో పాటు, పట్టణాభివృద్ధితో పాటు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించే నాయకుడు కాబట్టి వారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో ఎప్పటికీ రాజన్న ఒక పేదల సామాన్యుల యొక్క దేవుడిగా విరాజిల్లేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.